షలోం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 వర్స్ 18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ, కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ హేటెడ్ మీ ఫస్ట్. ద్వేషం ఈ పదం విన్నప్పుడు ఏమంత మంచిగా అనిపించదు, ఎస్పెషల్లీ మనం ద్వేషింపబడుతుంటే. అయినప్పటికీ యేసుక్రీస్తుకు అనుచరులుగాను శిష్యులుగాను పిలువబడుతున్న వారు ముందుగా గ్రహించవలసినది, మన రక్షకుడు మనకన్నా ముందుగా ద్వేషానికి, ఈర్ష్యకు, అవమానానికి గురయ్యారని, యేసయ్యను అపార్థం చేసుకుని శత్రువుగా భావించి హింసించారని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం మనలను ద్వేషిస్తుంది, ఎందుకంటే మనలో లోకపు పోకడలు లేనందువల్ల అది మనలను పాయింట్అవుట్ చేస్తుంది. ఇటువంటివన్నీ మనలను దేవుని ఉన్నత పిలుపు నుండి దూరపరచలేవని గుర్తెరగాలి. లోకం చేత ద్వేషింపబడుతున్నామంటే దేవునిలో మనం స్థిరపడుచున్నామని గ్రహించి సంతోషించాలి. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని చెప్పిన దేవుని మాటలతో ధైర్యపడి ముందుకు కొనసాగుదాం. దేవా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సత్యము కొరకు నిలబడగలిగిన కృపను, శక్తిని అనుగ్రహించండి. మా జీవితాల ద్వారా మీ నామమునకు మహిమకరంగా జీవించగలిగిన ధన్యతను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొనియున్నాం మా తండ్రి. ఆమెన్.